హాయ్ ఫ్రెండ్స్, మీరు అతి తక్కువ ధరలో రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే కనుక ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అయితే చాలా మంది రిఫ్రిజిరేటర్స్ ని కొనాలనుకుంటారు, కానీ ఎలాంటి రిఫ్రిజిరేటర్ తీసుకోవాలో తెలియదు. కొందరు తెలియక ఏదో ఒక రిఫ్రిజిరేటర్ ను తీసుకుని తరువాత బాధపడుతుంటారు. అవి త్వరగా కూలింగ్ స్ప్రెడ్ అవ్వకపోవడం, కరెంట్ బిల్ ఎక్కువగా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏ ఫ్రిడ్జ్ ని తీసుకోవాలో గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ తీసుకునే ముందు కొన్ని పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వన్, స్టార్ రేటింగ్. అందరూ స్టార్ రేటింగ్ చూసి మనం ఏ ఫ్రిడ్జ్ ని ఎంచుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే కరెంట్ బిల్ తక్కువగా వస్తుందని. ఇది వాస్తవమే, కానీ మాక్సిమం 20 to 30 యూనిట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్ స్టార్ రేటింగ్ ని తక్కువగా వాల్యూ ఇవ్వండి, ఎందుకంటే స్టార్ రేటింగ్ చూసి అమౌంట్ అనేది ఇనీషియల్ గా ఎక్కువగా పే చేయకండి. నెక్స్ట్, రిఫ్రిజిరేటర్స్ లో ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అయితే ఇన్వర్టర్ మోడల్ ఉన్న రిఫ్రిజిరేటర్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా తీసుకుంటుంది, కనుక వీలైనంత వరకు ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్ ని తీసుకోవడం బెటర్. అయితే కొన్ని కంపెనీలు ఫ్రిడ్జ్లు స్టెబిలైజర్ ఫ్రీతో వస్తున్నాయి. వీలైనంత వరకు సపరేట్ స్టెబిలైజర్ ని తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు స్టెబిలైజర్ వల్ల సేఫ్టీ ఉంటుంది, కనుక స్టెబిలైజర్ తీసుకోవడం బెటర్. అయితే ఈ స్టెబిలైజర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, సర్వీస్ ప్రొవైడ్ ఎలా ఉందో చూసుకోవాలి, ఎందుకంటే కొన్ని కంపెనీలు రిఫ్రిజిరేటర్స్ లో చిన్న చిన్న గ్రామాలకే సర్వీస్ అనేది ఉండదు. ఇలా అన్ని చెక్ చేసి తక్కువ ధరలో టాప్ 5 బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ని ఎంచుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్, శాంసంగ్ కంపెనీ నుంచి శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్ అనేది 183 లీటర్స్ కెపాసిటీ అండ్ 1 year కాంప్రహెన్సివ్ వారంటీ, 20 years డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ పై వారంటీ కలిగి ఉంటుంది. అలాగే దీనిలో డిజిటల్ ఇన్వర్టర్ అనేది ఉంటుంది. కూలింగ్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనిలో 3 star, 4 star, 5 star రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. ఈ 3 star రిఫ్రిజిరేటర్ అనేది 229 అవర్స్ పెర్ ఇయర్, 4 star అనేది 148 కిలోవాట్ అవర్స్ పెర్ ఇయర్, 5 star అనేది 130 కిలోవాట్స్ అవర్స్ పెర్ ఇయర్. ఇలా స్టార్ రేటింగ్ పెరుగుతున్న కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతుంది. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే 18,000 వరకు ఉంటుంది. నెక్స్ట్, ఎల్జీ కంపెనీ నుంచి ఎల్జీ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ అనేది 185 లీటర్స్ కెపాసిటీ అండ్ 1 year ప్రొడక్ట్ వారంటీ, 10 years కంప్రెసర్ పై వారంటీ కలిగి ఉంటుంది. అలాగే డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అలాగే 5 star రిఫ్రిజిరేటర్ అనేది 131 యూనిట్స్ పెర్ ఇయర్ విద్యుత్ అనేది వినియోగిస్తుంది. అలాగే దీని ప్రైస్ రెగ్యులర్ గా 18,000 గా ఉంటుంది. నెక్స్ట్, వైర్పూల్ నుంచి వైర్పూల్ 2 star రేటింగ్ ఫ్రిడ్జ్. ఈ 2 star అయినప్పటికీ విద్యుత్ బిల్ అనేది తక్కువగా తీసుకుంటుంది. ఈ వైర్పూల్ రిఫ్రిజిరేటర్ అనేది 184 లీటర్స్ కెపాసిటీ అండ్ 1 year ప్రొడక్ట్ వారంటీ, 10 years కంప్రెసర్ పై వారంటీ కలిగి ఉంటుంది. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియా గాస్కెట్ ని కలిగి ఉంటుంది. అలాగే 5 star రిఫ్రిజిరేటర్ అనేది 132 యూనిట్స్ పెర్ ఇయర్ విద్యుత్ అనేది వినియోగిస్తుంది. అలాగే దీని ప్రైస్ అనేది రెగ్యులర్ గా 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, గోడ్రేజ్. ఈ గోడ్రేజ్ రిఫ్రిజిరేటర్ అనేది 180 లీటర్స్ కెపాసిటీ అండ్ 1 year కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ పై వారంటీ కలిగి ఉంటుంది. అలాగే ఇది డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అలాగే 5 star రిఫ్రిజిరేటర్ అనేది 131 యూనిట్స్ పెర్ ఇయర్ విద్యుత్ అనేది వినియోగిస్తుంది. దీని ప్రైస్ అనేది రెగ్యులర్ గా 16,000 గా ఉంటుంది. నెక్స్ట్, హెయిర్. ఈ ఎయిర్ రిఫ్రిజిరేటర్ అనేది 190 లీటర్స్ కెపాసిటీ అండ్ 1 year కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ పై వారంటీ కలిగి ఉంటుంది. అలాగే ఇది డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అలాగే 5 star రిఫ్రిజిరేటర్ అనేది 136 యూనిట్స్ పెర్ ఇయర్ విద్యుత్ అనేది వినియోగిస్తుంది. అలాగే దీని ప్రైస్ రెగ్యులర్ గా 17,000 గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పైన చెప్పిన టాప్ 5 రిఫ్రిజిరేటర్స్ లో మీ బడ్జెట్ కి తగిన రిఫ్రిజిరేటర్స్ ని ఎంచుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.